హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ సుమన్. సో ఈ మధ్య రీసెంట్గా నేను పిఠాపురం వెళ్ళానండి. అంటే ఫస్ట్ టైం నేను పిఠాపురంలో షూటింగ్కి వెళ్ళింది. అయితే అక్కడ హోటల్లో ఎక్కడ రాజమండ్రిలో ఉండాలా లేకపోతే ఎక్కడ ఉండాలని చెప్పి నేను కొంచెం డౌట్గా ఫీల్ అయితే, లేదండి పిఠాపురంలో గోకులం గ్రాండ్ ఒక హోటల్ ఉంది, చాలా బాగుంది అన్నారు. అంటే పిఠాపురం అనేది అంటే కంపేర్ చేస్తే రాజమండ్రి, వైజాగ్ కంపేర్ చేస్తే చిన్న ఊరు కదా, మరి ఎలాంటి హోటళ్ళు ఉంటాయి. సరే అలా మనం వెళ్ళాలి కదా అని చెప్పేసి నేను రావడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత చూస్తే చాలా బాగా నాకు నచ్చింది. ఒక మంచి సిటీలో ఉండాల్సిన ఒక హోటల్ బయట నుంచి చూస్తే. సరే లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు స్వీట్ రూమ్ ఇచ్చారు. సో చాలా స్పేషియస్ స్వీట్ రూమ్ అండ్ వాష్రూమ్, డ్రెస్సింగ్ రూమ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంటే అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. సో దానికన్నా ఏంటంటే నాకు రూమ్ సర్వీస్ కానీ అండ్ హౌస్ కీపింగ్ కానీ రిసెప్షన్ కానీ ఎక్కువ మంది మహిళలు నాకు అనిపించారు. సో అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మహిళలకి వాళ్ళంత ఇంపార్టెన్స్ ఇచ్చి పాపం వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. అండ్ మహిళలు కూడా వాళ్ళ డ్యూటీ చాలా బాగా చేశారు. హౌస్ కీపింగ్ వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ రూమ్ సర్వీస్ ఎవరైతే వచ్చి ఆర్డర్స్ తీసుకొని రూమ్కు తీసుకొచ్చి ఎవరైతే సర్వ్ చేశారో లేడీస్ కూడా, వాళ్ళు కూడా చాలా జెంటిల్గా చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఓవరాల్ హోటల్లో నాకు మంచి ఒక ఫీల్ వచ్చిందండి. ఇట్స్ అ వెరీ నైస్ హోటల్ అండ్ ఐ రికమెండ్ గోకులం గ్రాండ్ ఇన్ పిఠాపురం ఎవరికైనా సరే, ఎందుకంటే అది వదిలితే చాలా దూరం వెళ్ళాలి. సో ఇట్స్ అ నైస్ హోటల్. వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ కూడా ఉంది. సో ముందే చెప్తే ఇంకా బెటర్గా ప్రిపేర్ చేస్తారు. అండ్ ఎవ్రీబడి ఈజ్ వార్మ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ ఓవర్ దేర్. సో ఐ విష్ గోకులం గ్రాండ్ హోటల్ బిగ్ సక్సెస్. ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి, పెద్ద పెద్ద బ్రాంచెస్ కూడా రావాలి. అండ్ ఇలాగే ఏ మాదిరిగా మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఉద్యోగం ఇస్తూ వాళ్ళకి పాపం వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా మీరు జాబ్ ఇవ్వడం ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్. బాయ్.